ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు 106వ నామం సుధా సారాభివర్షిణి అంటే అమృతధార. సుధా సారాభివర్షిణ్యై నమో నమః. సుధా అంటే అమృతం యొక్క, ఆసార అంటే ధారాపాతమును, అభివర్షిణి మిక్కుటముగా వర్షించినది. అమృతధారలను ధారాపాతముగా వర్షించు శ్రీమాతకు నమస్కారం. ఆధార చక్రంలో కుండలిని రూపమైన శ్రీమాత సహస్రార కమలం చేరి పరమేశ్వరునితో ఐక్యం చెంది అమృతధారలు కురిపిస్తుంది. అనగా అగ్నితత్వము గల మాత ఘనీభవించిన చంద్రమండలం అనగా సహస్రారంలోని చంద్రుడు చేరగానే చంద్రమండలం ద్రవించి సుధాధారలు వర్షిస్తుంది. సాధకుడు యోగ మార్గంలో సహస్రార కమలంలోని శ్రీమాతను దర్శించి సుధాధారలతో తడిసి అమృతత్వాన్ని పొందుతాడు, అనగా ముక్తిని పొందుతాడు. 107వ నామం తటిలత సమరుచి. తటిలత సమరుచ్యై నమో నమః. తటిత్ అంటే మెరుపు, లత అంటే తీగతో, సమానమైన, రుచి అంటే కాంతి కలది. మెరుపు తీగతో సమానమైన కాంతి గల శ్రీమాతకు నమస్కారం. నల్లని మేఘముల మధ్య నుండి తెల్లని మిక్కిలి ప్రకాశవంతమైన మెరుపుతీగ ఉదయిస్తుంది. నల్లని మేఘాలు అజ్ఞానం, మెరుపుతీగ మాత. అజ్ఞానమనే నల్లని చీకటిని నెట్టివేయు జ్ఞానమనే తెల్లని మెరుపుతీగ మాత. మెరుపుతీగ క్షణకాలం మాత్రమే ఉంటుంది, కానీ మిక్కిలి కాంతివంతము, అతివేగము. శ్రీమాత అజ్ఞానం అనే నల్లని మేఘాన్ని నెట్టివేసే దివ్యజ్యోతి. ఈ జ్యోతినే సాదాఖ్య కళ అంటారు. శ్రీమాత మెరుపుతీగ వలె మిక్కిలి ప్రకాశవంతమై అమృతధారలు వర్షిస్తుంది. ఇప్పుడు సారాంశం. 99వ నామం నుంచి 107వ నామం వరకు సారాంశం. నాడీ మండలాన్ని ఆధారంగా చేసుకుని 6 పద్మాలున్నాయి. సాధకుడు సుషుమ్న నాడిని ప్రేరేపించి బ్రహ్మరంధ్రమున దిగువన గల సహస్రదళ పద్మమున శ్రీ లలితా పరమేశ్వరిని దర్శించి అమృత బిందువులచే తడిసి అమృతుడవుతాడు. 6 పద్మాలకు 2 చొప్పున 3 గ్రంథులున్నాయి. అవి బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి. బ్రహ్మగ్రంథి విడివడగానే మాయ నుండి బుద్ధి బయటపడి వికసిస్తుంది. సృష్టికి మూలమైన రేతస్సు స్రవిస్తుంది. విష్ణుగ్రంథి విడివడగానే అహంకారం నశిస్తుంది. నేను అనే భావం నశిస్తుంది. రుద్రగ్రంథి విడివడగానే ఆత్మదర్శనం కలిగి పరమాత్మ సాక్షాత్కారానికి సుగమం అవుతుంది. సహస్రకమలం చేరుకోగానే నేను అనే స్వభావం నశించి అద్వైత భావాన్ని పొంది పరమాత్మతో ఐక్యం పొంది కైవల్యం పొందుతాడు. ఇది. ఇప్పుడు 7వ భాగానికి వద్దాం. 7వ భాగంలో 108 నుంచి 111 వరకు నామాలు. దాని హెడ్డింగ్ ఏంటంటే, అది ఏ టాపిక్ మీద నడుస్తుందంటే శ్రీ లలితామాతయే కుండలిని మాత అనే అంశం మీద నడుస్తుంది. ఇప్పుడు 108వ నామం షట్చక్రోపరి సంస్థిత. షట్చక్రోపరి సంస్థితాయే నమో నమః. షట్ అంటే 6 విధాలైన, చక్రముల యొక్క, ఉపరి అంటే పైన, సంస్థిత చక్కగా ఆసీనురాలై ఉంది. షట్చక్రముల పైన సహస్రార కమలమునందు స్థిరంగా ఆసీనురాలైన శ్రీ లలితామాతకు నమస్కారం. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞాచక్రాలను శ్రీమాత భేదించుకుని సహస్రార చక్రంలో స్థిరంగా ఆసీనురాలైంది. సహస్రార కమలమునందు సాధకుడు శ్రీ లలితామాతను పరిపూర్ణంగా దర్శించవచ్చు. షట్చక్రాల గురించి సంక్షిప్తంగా వివరణ ఇక్కడ. మొదటిది మూలాధారము. ఈ చక్రము మలద్వారమునకు 2 అంగుళముల పైన, గుహ్యద్వారమునకు 2 అంగుళముల కింద ఉంది. ఈ చక్రము రక్తవర్ణంతో 4 దళాలు గల కమలంలాగా ఉంటుంది. ఇది పృథ్వీతత్వం కలది. ఈ చక్రానికి పంచప్రాణములలోని అపాన వాయువు దీని వాయువు, నాసిక జ్ఞానేంద్రియము, పాయువు కర్మేంద్రియము, లోకము భూలోకము, దైవము గణపతి. ఈ చక్రము స్వార్థము, భయము, క్రూరత్వము మొదలగు అసుర గణములతో ఉంటుంది.
మూలాధార చక్రము ఆరోగ్యంగా ఉన్నంతకాలం మానవుడు ఆరోగ్యంగా ఉంటాడు. కనుక మూలాధారాన్ని రక్షించుకోవాలి, లేకపోతే అనారోగ్యం కలుగుతుంది. ఈ చక్రాన్ని కాపాడుకోవడానికి ప్రాణాయామం ప్రధానంగా చేయాలి. ఈ చక్రం ఎముకను పటిష్టం చేస్తుంది. అందుకని పులగం తినడం ముఖ్యం, పులగం అన్నం ముఖ్యం. ఈ చక్రం ఆరోగ్యంగా ఉన్నవారు ఆత్మనిగ్రహం కలిగి దేన్నైనా సాధించగలరు. ఈ చక్రము బలము తగ్గినవారు ప్రధానంగా కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, మధుమేహము, గుండె జబ్బులు మొదలైన అనేక వ్యాధులు అనుభవిస్తారు. ఈ చక్రం మధ్యలో గల బీజాక్షరం లం పృథ్వీతత్వ సూచకం. ఇందలి దళములపై బీజాక్షరాలు వం, శం, షం, సం. ఇందలి దేవత సాకిని దేవత. ఈ చక్రంలో కుండలిని శక్తి నిద్రాణమై ఉంటుంది. ఇది నిద్రలో ఉన్నంతకాలం అహంకార మమకారాలలో ఉంటారు. వీరికి తత్వజ్ఞానంపై దృష్టి ఉండదు. కనుక ఈ చక్రాన్ని సాధించిన వారికి మాయ తొలగి అహంకార మమకారాలు అనే అసుర గుణాలు నశించి పరమాత్మపై దృష్టి కొనసాగిస్తారు. ఈ చక్రంలో తత్వబీజ గమనం గలది గజము, అనగా గజముఖుడైన గణపతి. సాధకుడు ఈ చక్రాన్ని సాధిస్తే పైన చెప్పిన అసుర గుణాలు నశిస్తాయి, బుద్ధి వికసిస్తుంది. ఇక రెండవది స్వాధిష్ఠాన చక్రము. మూలాధారంలో పుట్టిన అహంకారము ఈ చక్రంలో అభివృద్ధి అవుతుంది. మానవుడు పూర్వజన్మ నుండి తెచ్చుకున్న పాపపుణ్యాలు ఈ చక్రంలో ఉంటాయి. ఈ చక్రాన్ని ఛేదిస్తే ఇంద్రియాలపై తనకు ఆధిపత్యం లభిస్తుంది. ఈ చక్రం మూలాధార చక్రానికి 2 అంగుళాల పైన ఉంటుంది. ఇది లేత ఎరుపు రంగుతో 6 దళాలున్న కమలంలాగా ఉంటుంది. అగ్నితత్వం కలది. దీనికి ప్రాణవాయువు వ్యానవాయువు, జ్ఞానేంద్రియము నాలుక, కర్మేంద్రియము జననేంద్రియము మరియు మూత్రమును బయటికి పంపగల శక్తి గల మూత్రపిండములు. ఈ చక్రానికి భువర్లోకము. ఇందులో దైవం బ్రహ్మ చతుర్భుజములతో కాకిణీ శక్తితో ఉంటాడు. ఈ చక్రం కొవ్వు ధాతువుపై పనిచేస్తుంది. ఇందులో తత్వబీజ గమనం మకరం. ఈ చక్రం క్రోధము, ఇంద్రియలోలత్వము, హింస మొదలగు రాక్షస గుణములు కలిగి ఉంటుంది. వీటిని నిర్జించాలి. అందుకు మకరాసనము, భుజంగాసనము, మార్జాలాసనము వేయాలి. ప్రాణాయామం చేయాలి. ఇందలి ధాతువు వృద్ధి అగుటకు దధి అన్నము అంటే పెరుగన్నం. ఈ చక్రాన్ని సాధించకపోయినా జననేంద్రియ, మూత్ర సంబంధమైన వ్యాధులు సంభవిస్తాయి. స్త్రీలకు ఋతు సంబంధమైన వ్యాధులు, సంతానం కలగకపోవడము జరుగుతాయి. ఈ చక్రాన్ని కాపాడుకోవాలి అంటే మనం మనపై అదుపు కలిగి ఉండాలి. ఇందలి తత్వబీజం వం బీజాక్షరములు వం, భం, మం, యం, రం, లం. అధిదేవత బ్రహ్మ, చక్రాధిదేవత సిద్ధేశ్వరి. ఇహ 3వ చక్రం మణిపూరక చక్రం. ఈ చక్రం నాభి దగ్గర ఉంటుంది. సూర్యునిలో ఉష్ణశక్తి ఎప్పటికప్పుడు ఎలా ఉద్భవిస్తుందో ఆ విధంగానే ఈ చక్రంలో శరీరానికి అవసరమైన ఉష్ణశక్తి ఉద్భవిస్తుంది. శరీరంలో 98.4 ఉష్ణశక్తి ఉండేటట్టుగా చూస్తుంటుంది. ఆహారాన్ని జీర్ణం చేసి శక్తిని శరీరానికి అందిస్తుంది. ఈ చక్రాన్ని ఛేదించిన కామాన్ని జయించిన వారవుతారు. ఈ చక్రంలో సూర్యచంద్రాగ్నులు ప్రకాశిస్తారు. వారి కాంతులు మణుల వలె ఈ చక్రంలో ప్రకాశించును కనుక ఈ చక్రాన్ని మణిపూరక చక్రం అంటారు. ఈ చక్రం పసుపు రంగుతో 10 దళములు కలిగి ఉంటుంది. ఇది జలతత్వం గలది. దీని తత్వబీజగమనము మేక. ఇందు వాయు సమాన వాయువు. జ్ఞానేంద్రియము కన్నులు, పాదములు కర్మేంద్రియము, లోకము స్వర్గలోకము. ఇందలి దైవము విష్ణువు తన చతుర్భుజ శక్తితో లాకిని దేవితో ఉంటాడు. దీని ధాతువు కండరములు. ఇది పెరుగుటకు గుడాన్నము. గుడాన్నం అంటే బెల్లం అన్నం అని అర్థం. ఈ చక్ర స్వభావము పోటీతత్వము, కామము, ధనాపేక్ష కలది. ఈ చక్రమును పవనముక్త ఆసనంతో సాధించవచ్చు. సాధించలేని పక్షంలో నేత్ర వ్యాధులు, చర్మ వ్యాధులు కలుగుతాయి. ఈ చక్రానికి బీజాక్షరం రం. దళములపై బీజాక్షరంలో డం ఢం, ణం, తం, థం, దం, ధం, నం, పం, ఫం. సాధకుడు ఈ చక్రాన్ని సాధించిన కామం అనే శత్రువును జయించి జితేంద్రియుడవుతాడు. 4. అనాహత చక్రం. ఈ చక్రం హృదయంలో ఉంటుంది. జీవుని శక్తిని ఎల్లప్పుడూ స్థిరంగా నిలిపి ఉంచే చక్రం. ఈ చక్రంలో సదా శబ్ద బ్రహ్మ ఓంకార ధ్వనితో ఉంటాడు. ఈ చక్రాన్ని ప్రాణాయామం, గాయత్రి మంత్రోచ్చారణ, వజ్రాసనం, ఉష్ట్రాసనంతో సాధించవచ్చు. పంచప్రాణములలో మొదటిదైన ప్రాణవాయువు ఇందులో వాయువు. జ్ఞానేంద్రియము చర్మం. తత్వబీజగమనం జింక.
దైవము రుద్రుడు రాకిణీ శక్తితో ఉంటాడు. కర్మేంద్రియం చేతులు. ఈ చక్రానికి ముఖ్య ఆహారం నెయ్యితో కలిపిన అన్నము. ఈ చక్రాన్ని సాధించలేకపోతే అసూయ, ద్వేషము, మనోనిగ్రహం లేకుండుట మొదలైన రాక్షస భావాలు కలుగుతాయి. ఈ చక్రాన్ని సాధించిన పవిత్రమైన భావాలు కలుగుతాయి. ఈ చక్రం ఆకుపచ్చని రంగులో 12 దళములు గల కమలం వలె ఉంటుంది. తత్వస్థానం వాయువు. లోకం మహర్లోకం. తత్వబీజాక్షరం యం. దళములపై బీజాక్షరములు కం, ఖం, గం, ఘం, ఞం, చం, ఛం, జం, ఝం, నిం, టం, ఠం. సాధకుడు ఈ చక్రాన్ని సాధించిన ఆత్మదర్శనం కలుగుతుంది. విశుద్ధి చక్రం. ఈ చక్రం కంఠప్రదేశము వెనక గల వెన్నుపూస భాగం. ఈ చక్రం పవిత్రమైనది. సరస్వతీదేవి స్థానం. విశుద్ధి అనగా విశేషమైన శుద్ధి కలది, పవిత్రమైనది. ఈ చక్రం నీలవర్ణంతో 16 దళాలు గల కమలంలాగా ఉంటుంది. దీని తత్వస్థానం ఆకాశం. తత్వబీజగమనం తెల్ల ఏనుగు. వాయువు ఉదాన వాయువు. దీని గుణము శబ్దము, ఆకాశం. జ్ఞానేంద్రియం చెవి. కర్మేంద్రియము వాక్కు. లోకము జనలోకం. దైవం మహేశ్వరుడు డాకిని శక్తితో ఉంటాడు. ఇంతలి ధాతువు చర్మం. ఆహారం పాయసాన్నం. మత్స్యాసనం ప్రాణాయామాలతో దీన్ని సాధించవచ్చు. ఈ చక్రాన్ని సాధించిన వారికి వాక్శక్తి, దీర్ఘాయువు, కవితాశక్తి కలుగుతాయి. ఈ చక్రం క్షీణించిన వారు ఆత్మహత్యకు పాల్పడతారు. దురలవాట్లకు దగ్గరవుతారు. ఉత్సాహం కోల్పోతారు. మనస్సు స్థిరంగా ఉండదు. దీని తత్వబీజాక్షరం హం. లోకము జనోలోకం. దళములపై బీజాక్షరములు అం, ఆం, ఇం, ఈం, ఉం, ఊం, రుం, రుం, లు, లు, ఏం, ఐం, ఓం, ఔం, అం, అహ అంటే 16 అచ్చులు ఉంటాయి ఇందులో. సాధకుడు ఈ చక్రాన్ని సాధించిన ఆత్మదర్శనం చే తనలోని జీవనకు శుద్ధి కలుగును. ఇహ ఆజ్ఞాచక్రం 6వది. ఈ చక్రమును జ్ఞాననేత్రము, దివ్యనేత్రము, జ్ఞానచక్షువు అని అంటారు. ఈ చక్రం శ్వాసగతిని అదుపు చేసి ముక్తిని పొందడానికి మూలం. ఈ చక్రం పరమాత్మ సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది. ఈ చక్రాన్ని సాధన చేసిన జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. 3వ కన్ను అంటే ఇదే. ఈ కన్ను నుండే శ్రీమాత చిదగ్నికుండ సంభూత. ఈ చక్రానికి స్థానం భృకుటి. ఇది నీలవర్ణం కలిగి 2 దళాలు కలిగిన కమలంలాగా ఉంటుంది. ఇందలి బీజాక్షరాలు హం, షం. లోకం తపోలోకం. ఈ చక్రానికి దైవం సదాశివుడు. 6 ముఖాలు గల హాకిని దేవత. ఈ చక్రానికి ధాతువు మజ్జ. ఈ ధాతువు పెరగడానికి హరిద్రానేక రసిక అంటే పులిహోర, పసుపు కలిపిన అన్నం. ఈ చక్రం మనసు తత్వం కలది. ఓంకారమును ఈ చక్రంలో ధ్యానించాలి. సాధకుడు యోగాసనమునందు ఆసీనుడై వాయువును పూరించి జీవాత్మను మూలాధారమునకు తీసుకుని వెళ్ళి తిరిగి అక్కడ నుండి బ్రహ్మరంధ్రానికి చేర్చి శివశక్త్యాత్మకమైన బిందువులో లీనం చేయాలి. ఇంకా 7వది సహస్రార చక్రము. ఈ చక్రానికి స్థానం బ్రహ్మరంధ్రం. తెల్లని వర్ణం, 1000 దళములు కలది. ఇందు పరమేశ్వరుడు లేక పరమేశ్వరి శ్రీ లలితాపరా భట్టారికా దేవత యాకిని పేరుతో ఉంటుంది. సౌందర్య లహరిలో కూడా ఇలాగే చెప్తారు. అందులో 9వ శ్లోకంలో మూలాధార చక్రమందున పృథ్వీతత్వమును, మణిపూర చక్రమందున జలతత్వమును, స్వాధిష్టాన చక్రమునున్న అగ్నితత్వమును, అనాహతము అనబడు హృదయాకాశమున ఉన్న వాయుతత్వమును, ఆ పైన విశుద్ధి చక్రమున అంటే కంఠస్థానంలో ఉన్న ఆకాశతత్వమును, భ్రూమధ్యమందున్న ఆజ్ఞాచక్రముననున్న మనస్తత్వమును, ఈ విధంగా కుండలిని సుషుమ్న మార్గమును ఛేదించి సహస్రార పద్మం అంటే చక్రములో పతియగు సదాశివునితో కలిసి రహస్యంగా విహరించుచున్న మాతను దర్శించుట సత్యలోకమును దర్శించుటే. ఇక్కడితో 108 నామాలు పూర్తయినాయి. ఇప్పుడు 109వ నామం మహాశక్తి. మహాశక్తి నమో నమః. మహా అంటే గొప్ప, ఆసక్తి అంటే శివునితో సమాగమునందు ఆసక్తి కలది. సహస్రారమందు శివునితో ఐక్యమందుట యందు గొప్ప ఆసక్తిని చూపు శ్రీమాతకు నమస్కారం. ఆత్మ పరమాత్మలో ఐక్యమందటమే ఆసక్తి. ఇక 110వ నామం కుండలిని. కుండలిన్యై నమో నమః. కుండలిని అంటే కుండలిని రూపం కలది. కుండలిని రూపంలోనున్న శ్రీమాతకు నమస్కారం. మూలాధారంలో సుషుమ్నా నాడి సర్పాకారంలో 3.5 చుట్టలు చుట్టుకుని నిద్రిస్తూ ఉంటుంది. పాము చుట్టలను కుండలిని అంటారు. కుండలిని రూపంలో ఉన్నది శక్తి స్వరూపిణి యగు మాత. ఈ నామంలో శ్రీమాతను
కుండలిని రూపంలో సాధకుడు దర్శిస్తాడు. శ్రీమాత సూర్యుని వంటి తేజస్సు గల కర్ణకుండలాలను ధరించింది. ఇంకా సర్పాకారంలో ఉన్న కుండలిని కనుక శేషుని రూపాన్ని ధరించిందని కూడా ఈ నామంలో భావించవచ్చు. కుండలిని శక్తిని గురించి ఆదిశంకరులు ఈ విధంగా వివరించారు. మూలాధారమందలి శక్తికే కుండలిని అని పేరు. ఇదే సకల జగత్ సృష్టిని చేయుచున్నది అని తెలుసుకున్నవారు మరల మాతృగర్భమున ప్రవేశించరు, వారికి జన్మ లేదు, ముక్తిని పొందుదురు అని భావం. ఇది సౌభాగ్య భాస్కరంలో కూడా ఉంది. 111వ నామం బిసతంతు తనీయసి. బిసతంతు తనీయసేయి నమో నమః. బిసతంతు అంటే తామరతూడులోని, తనీయసి అంటే సూక్ష్మరూపమైన శరీరము కలది. తామరతూడులోని దారము వలె మిక్కిలి సూక్ష్మరూపమైన కుండలిని శక్తితోనున్న శ్రీమాతకు నమస్కారం. మూలాధారంలో తామరతూడు వలె సూక్ష్మరూపంగా కుండలిని శక్తిగా శ్రీమాత నివసించి ఉంటుంది అని ఈ నామంలోని భావం. తామరతూడులోని సన్నని దారం ఉన్నదా లేదా అన్నట్లుంటుంది, అంత సూక్ష్మంగా ఉంటుంది. మరియు ధాన్యపు గింజలకు ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మంగా కుండలిని శక్తి ఉంటుంది. ఇది మూలాధారంలో సర్పంలాగా నోటితో తోకను పట్టుకుని నిద్రించి ఉంటుంది. సాధకుడు నిశ్చల మనస్కుడై వాయువును కుంభించాలి. అప్పుడు ఆ వాయువు కుండలిని నిద్రలేపి బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను ఛేదించుకొని బుసలకొడుతూ సహస్రార కమలంలోనున్న శివశక్తేక్య రూపమగు పరమాత్మను చేరి ఆనందిస్తుంది. అప్పుడు సాధకునిలోని 72,000 నాడులు అమృతధారలతో తడిసి సంతృప్తి పొందుతాయి. శరీరం అమృతమయమవుతుంది అని భావం. ఇప్పుడు 108 నుంచి 111 వరకు సారాంశం చూద్దాం. మూలాధారం నందలి సుషుమ్న కుండలిని నుండి షట్చక్రములను ఛేదించుకుని సహస్రార కమలంలోని బిందు రూపముననున్న శివశక్తేక్య రూపమును పొంది అమృతధారలలో తడిసి ముద్దగును, అనగా శరీరం అమృతతుల్యమగును, వజ్రదేహమగును. ఇక్కడితో 7వ భాగం ముగిసింది. అంటే 111 నామాలకి అర్థాలు చెప్పుకున్నాము. ధన్యవాదాలు.